నమస్తే. జీవీఆర్సీ వార్తలకు స్వాగతం. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అక్కల రిష్వంత్ రాయ్. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని, దేశానికి వెన్నెముకగా నిలిచిన అన్నదాతకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది అని రామచంద్రపురం ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్ పేర్కొన్నారు. ద్రాక్షారామ మార్కెట్ నందు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో కొంతమంది నాయకులు, రైతులు పండించిన ధాన్యాన్ని అడ్డుపెట్టుకుని అధికార కూటమి పార్టీపై బురద చల్లుతూ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, అది సరికాదని ఏఎంసీ చైర్మన్ రిష్వంత్ రాయ్ హెచ్చరించారు. వైసీపీ హయాంలో రైతులను ఏనాడు పట్టించుకోకుండా దాఖలాలే లేవన్నారు. అలాంటిది ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని పట్టుకొని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా రైతులను మోసం చేస్తుంది అని విమర్శించడం పూర్తిగా అవాస్తవమని రిష్వంత్ రాయ్ ఖండించారు. తమ ప్రభుత్వం నిరంతరం రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందన్నారు. ఈ రబీ పంటకు సంబంధించిన రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే సకాలంలో కొనుగోలు చేస్తుంది అని, భయపడవలసిన పని లేదని ఆయన భరోసా ఇచ్చారు. రైతులంతా వైకాపా చెబుతున్న మాయమాటలు నమ్మవద్దని ఈ సందర్భంగా అక్కల రిష్వంత్ రాయ్ హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మన రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ లేదంటే కోనసీమ జిల్లాలో రైతులు ముఖ్యంగా పండించేటువంటి బొండాల వెరైటీ ఏదైతే ఈ వెరైటీ అనేది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బొండాలని పండించద్దు, ప్రభుత్వం తీసుకోదు అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతులు భయభ్రాంతులు చేసి ఏ విధమైనటువంటి సహకారం కూడా చెయ్యని పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. అప్పుడు సుమారు చూసినట్లయితే రబీ 2023 నుంచి 24 వరకు, అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 31,000 మెట్రిక్ టన్నులే కొనడం జరిగింది. ఈరోజు ఏదైతే సివిల్ సప్లైస్ నుంచి ఈరోజు అధికారికంగా తీసుకున్న రిపోర్ట్, ఈ రిపోర్ట్ మీరు కానీ లేదంటే మీ వైసీపీకి సంబంధించిన నాయకులే మీరు వెళ్తే మీకు కూడా ఇస్తారు. ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడు 2023 నుంచి 24 వరకు బొండాలు పండించద్దు అని చెప్పి 31,000 మీరు కొనుగోలు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రబీ సీజన్లో ఏదైతే 2024 నుంచి 25 సంబంధించినటువంటి రబీ సీజన్లో 81,000 ఒక బొండాలకి ఈరోజు విక్రయించి బొండాలకి ఇంత ఇదిని ధాన్యాన్ని మేము కొనుగోలు చేయడం జరిగిందని ఒక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పత్రికా విలేకరుల ద్వారా. ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ కూడా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది, ఏదైతే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదైతే గతంలో ఒక విషయం అయితే వాస్తవం, గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు జిల్లా ఏదైతే మెండపేట నియోజకవర్గం రామచంద్రపురంతో కలిపి ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కూడా రైతులు అక్కడికి అమ్ముకునే స్వేచ్ఛగానే స్వతంత్రంగానే ఉండేది. ఏదైతే జిల్లాని యూనిట్ గా చేయడం వల్ల ఈరోజు ఈ జిల్లాలో ఇక్కడ ఏదైతే మన రావులపాలెం కానీ లేదంటే ఆలమూరు కానీ ఇక్కడ ఉన్నటువంటి కోనసీమ జిల్లా సుమారు 16 మిల్లులకి ఈరోజు ప్రభుత్వం ట్యాగ్ చేయడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది దళారులు ఈరోజు రైతులు భయభ్రాంతం చేసి మీరు అక్కడికి వెళ్తే మీకు ధర రాదని లేదంటే అక్కడికి వెళ్తే అమౌంట్ పడదని చెప్పి భయభ్రాంతం చేస్తున్నారు. రైతులు కూడా వాళ్ళ మాయలో ఉండకండి. ఎందుకనంటే ఈరోజు ప్రభుత్వం ఎక్కడా కూడా మిమ్మల్ని ఎక్కడ దళారులకు అమ్మమని ఇంకోటి కానీ ఎటువంటి ఇవి కూడా ప్రోత్సహించట్లేదు. మనం రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా మనం ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేస్తున్నామో రైతు సేవా కేంద్రాలను మీరు ఆశ్రయించండి. ఏదైతే వ్యవసాయ కమిటీకి సంబంధించిన లేదంటే వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు, గ్రామ స్థాయి నుంచి కానీ మండల స్థాయి నుంచి కానీ వాళ్ళని కూడా మీరు సంప్రదించినట్లయితే మీకు ఖచ్చితంగా ఏదైతే 16 మిల్లులు ట్యాగ్ అయి ఉన్నాయో అక్కడికి ప్రభుత్వం కూడా ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కూడా మీకు ఇక్కడి నుంచి ఆలమూరు వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది ఖచ్చితంగా. ఆ ట్రాన్స్పోర్టేషన్ కి క్వింటాల్కి 28 రూపాయల చొప్పున కూడా మీ ఖాతాలో 24 గంటల్లో ధాన్యం డబ్బులతో ఆ డబ్బులు కూడా వేసే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు ఎవరు కూడా అదే రేపు చెందవద్దు. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా రేపు ఈ 2 రోజుల్లో కూడా ఏదైతే గౌరవ మంత్రివర్యులు వాసిరెడ్డి సుభాష్ గారు కానీ నేను కానీ మా నాయకులందరం కూడా గత వారం మేము ఏదైతే ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు గారిని కూడా అయితే కోనసీమ జిల్లాలో ఇది వరకు ఉండేది మెండపేట నియోజకవర్గం సంబంధించిన మిల్లు అవి ఏదైతే బైఫర్కేషన్ వల్ల ఇటు మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ వెళ్ళడం వల్ల దానివల్ల చిన్న ఇబ్బంది అనేది ఉందనేది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా తక్షణమే అయితే అక్కడ ఉన్నటువంటి మిల్లులకు రామచంద్రపురం మండలం అదేవిధంగా గంగవరం మండలం ఉన్న రైతులకు కానీ వీళ్ళకి కానీ సౌకర్యంగా ఉండాలని చెప్పి అవి కూడా ట్యాగ్ చేసే ప్రక్రియ కూడా ఈ 2 రోజుల్లో కూడా జరిగే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి
రైతులు ఎవరు కూడా అధరించవద్దు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నాయకులు కానీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మీరు కూడా తిప్పికొట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అయితే గత పాలకులు ఎన్నో మాటలు చెప్పేవాళ్ళు. ఏదైతే రైతులకి ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఎక్కడ ఒక మద్దతు ధర ఇవ్వడం విషయంలో కానీ వాటిలో కానీ ఈరోజు చెప్తున్నారు. మద్దతు ధర ఎప్పుడు కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో మా గౌరవ మంత్రివర్యులు వాసిరెడ్డి సుభాష్ గారి నాయకత్వంలో ఇక్కడ రామజమ్మ నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే మీకు ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి కానీ లేదంటే ఇక్కడ గౌరవ మంత్రులు సుభాష్ గారు లేదంటే పెద్దలు సీనియర్ పార్టీ నాయకులు ఏదైతే సత్యంగా దృష్టికి మా దృష్టికి ఎప్పుడు తీసుకొచ్చినా వీటి మీద ఖచ్చితంగా తక్షణమే చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.